సబ్సిడీలు పేమెంట్ ఇన్ టైం ఇవ్వాలి సార్. హార్వెస్టింగ్ మెయిన్ సార్. సార్ లేబర్ మేనేజ్మెంటే మనమే చేయాలి సార్. రైట్ లిస్ట్ కాదు అది, ఇంకా క్యాపిటల్ లేబర్ అవుట్ సైడ్. ఇక్కడ లేబర్ ట్రైనింగ్ కాదు సార్. ఇక్కడ లేబర్ ఏమైనా ట్రైన్ చేస్తే అవుద్దా? కాదు సార్, కాదా? మన తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువ సార్. మొత్తం మనం మహారాష్ట్ర నుంచి మనకి వచ్చేదంటే సార్ మహారాష్ట్ర నుంచి బాగా సార్. తర్వాత కొంత ఏంటంటే పాతపడినాయి కదా, జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ. సూర్యుడు ఏమైనా తెలిసిన జీవరాశులు ఉంటాయి. జీవరాశులు లేకుంటే కొరట్ల కాన్స్టిట్యున్సీ రైతులందరికీ ఇవాళ కొందరు అధికారులు, మున్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మా జిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించి రైతులతో చర్చలు జరపడానికి వస్తూ ఉన్నారు. మామూలుగా ఎప్పుడన్నా మనం డిస్కషన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చాలా వరకు ఒక అజెండా కంపల్సరీ ఇది ఇవాళ అజెండాని ఫిక్స్ చేసుకోవాలి. బాధాకరం ఇవాళ అజెండా ఒకటి ఫిక్స్ చేయలేదు. కానీ సంపూర్ణంగా మా రైతులు, మేము బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఇవాళ ఈ మీటింగ్కి సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం. నిజానికి ఇప్పటికీ వాగ్దానాలు చేసి దగ్గర 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చింది, ఇక్కడే మీటింగ్ పెట్టినాం. ఆ రోజు మేము కానీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సంపూర్ణంగా కనీసం ఒక్క ఇది అది అని కూడా మాట్లాడకుండా, ఒక్క సాకు కూడా పెట్టకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా మీతో మేము నడుచుకుంటాం. దయచేసి వెంటనే కమిటీ ఫామ్ చేయండి, వెంటనే ఓపెన్ చేద్దామని చెప్పినారు. గత సంవత్సరంలో సెప్టెంబర్ అని చెప్పినారు, జూలై అని చెప్పినారు. సరే పర్వాలేదు, అదేం పర్వాలేదు. అయినా కూడా ఇప్పటికీ దగ్గర 22 నెలలు అయింది. అదే ఓపికతో మమ్మల్ని ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేని ఆ కమిటీలో పెట్టలేదు. అయినా కూడా నేను ఇప్పటివరకు కనీసం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే బాధ్యతతో మా రైతులందరికీ న్యాయం జరగాలి, ఇక్కడున్న చెరుకు రైతులకు న్యాయం జరగాలని చెప్పి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఏదో ఆషామాషిగా వచ్చిపోకుండా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాని ప్రకారం మేమందరం కోఆపరేట్ చేస్తాం. ఇప్పటివరకు 22 నెలలైంది. ఏ ఒక్కరోజు రాజకీయం చేయడానికో, ఒకరోజు పాదయాత్రలు చేయడానికో రోజు చేయలేదు మేము కనీసం. ఎందుకంటే బాధ్యతతో మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడతారని చెప్పి బాధ్యతతో మేము కూడా మీతో కలిసి వస్తాము. 100కు 100% మన రైతులకు ఇక్కడ మల్లాపూర్ మండలం కానీ, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ కానీ, పక్కనున్న కాన్స్టిట్యున్సీలకు కూడా అందరికీ న్యాయం జరగాలి. దయచేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా. ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు కూడా కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఎందుకంటే మన కరీంనగర్లో 2 కోఆపరేటివ్ సొసైటీలు బలంగా ఉన్నాయి. ఏది అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా మిల్క్ సొసైటీ. కరీంనగర్ మిల్క్ బలంగా ఉంటారు. కేసీఆర్ కూడా అగ్రికల్చర్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఆ రోజు దీన్ని కూడా చేయమన్నారు, కానీ జరగలేదు. కానీ ఇవాళ ప్రభుత్వం ముందరకు వచ్చింది, ప్రభుత్వం చేస్తా అని చెప్పి కాబట్టి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. వాళ్ళకి తప్పకుండా వెంటనే అతి తొందరగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అప్పుడు ఈ యొక్క కర్మాగారాన్ని రివైవ్ చేయడానికి కమిటీ సభ్యులుగా పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మాకు గవర్నమెంట్ మన ఆల్ఫీనన్న అందరం కూడా స్పెషల్ సెక్రటరీ ఫర్ ద ఇండస్ట్రీస్ సంజయ్ కుమార్ గారు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందరావు గారు రావడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితి ఉందని ఫిజికల్గా చూడడం జరిగింది. దానికి సంబంధించిన విషయంలో అధికారులతో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కూడా ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ముందుకు వెళ్తారనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే 2000 సంవత్సరం క్రితం పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట అమలుకు చక్కెర రైతులు ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో, ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. జీవన్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, నరసింహరావు గారు కానీ మేమందరం రావడం జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైవ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో కమిటీకి సంబంధించిన